కనుమ నాడు తప్పకుండా మినుము తినాలి అని చెప్పి ఆ రోజున గారెలు లాంటివి చేసుకొని తింటారు. అరిసెలు ప్రత్యేకంగా చేసుకోవటం ఈ పండగకి చాలా విశేషం. అవును. ఇదసలు ఈ మకర సంక్రాంతి అనేది మనమే కాకుండా తిల్ సంక్రాంతి అని ఉత్తరాది వైపు కూడా చేసుకుంటారు. హుహు. వాళ్ళు కూడా తిల్ అంటే నువ్వులు. ఆ రోజుల్లో నువ్వులు తినటం, చిమ్మిలు తినటం చాలా ముఖ్యం. అందుకనే ఈ కలిపే వాటిల్లో అన్నిట్లో కొన్ని ఈ బ నువ్వులేసి. కర్ణాటక వాళ్ళు తెల్ల నువ్వులు కూడా ఏసి కలిపి చేస్తారు పంచుకునే వాటిల్లో. అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ తిల్ సంక్రాంతి వాళ్ళు కూడా చాలా పెద్దగా, గొప్పగా చేసుకుంటారు. ఉత్తరాది వైపున గూడా. ఎందుకంటే ఇది సూర్యుడు దిశ మారటం అనేది అందరికోటే గదా! అవును. అందరూ కూడా. వాళ్ళకి మారి మనకు మారకుండా ఉండటం అనేది ఉండదు కదా! అది అందరికీ ఒకటే. నాలుగో రోజున ముక్కనుమ. ఇవి ఇవి చేసుకునేటప్పుడు వీళ్ళేమంటారంటే, ఆ రోజున ఒకప్పుడు మనకి రవాణా వాహనాలు కేవలం పశువులే గదా! ఆ రోజు పశువులకి విశ్రాంతిగా. కనుక కనుమ నాడు బయటికి కదలరు. కాకి కూడా కదలదంటే ఎక్కడికెళ్తది? ఎవరు ఎక్కడికెళ్ళలేరు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయాయి వాహనాలు అన్నీ.